కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే ఈ కీర 20 రోజులైతే అవుతాంది. 20 రోజులకైతే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఆకేసి ఇంక తీగలైతే రావాలి. ఈ విధంగా ఉన్నాయి. 35-40 రోజులు కటింగ్ అన్నారు. ఒకసారి కొంచెం తీగొచ్చాక చాలా స్పీడ్ అన్నారు ఇవి కీర. చూద్దాం. మనమైతే ఈరోజైతే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అనైతే వదులుతున్నాం. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ బాటిల్ అయితే నేను బ్యాటరీ పంప్‌లోనైతే యేసుకొనొచ్చేసాను. దానికి మళ్ళా సెపరేట్‌గా కవరాలు అవన్నీ వేస్ట్ అని. ఈ 2 అయితే మీకు ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ గురించి తెలిసిందే. ఈ ఎనర్జీ అనేది చిగుర్లకి, సైడ్ బ్రాంచెస్‌కి దాన్లకి ఇంగ ఫ్లవర్ ప్లస్ అనేది ఫ్లవరింగ్‌కి దానిల కోసమని నేనైతే 2 కలిపి అనేది డ్రిప్ ద్వారా అయితే పంపిస్తున్నాను. 2 మిక్స్ ఎలా చేయాలని గూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. కీర అనేది ఏ విధంగా ఏ స్టేజ్‌లో ఉంది, 20 డేస్ ఉంది. ఈ విధంగా ఉన్నాయి. మనకు ఒకవేళ పంట లేట్ అయినా కూడా నాకు బెనిఫిట్టే. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఎండలవుతాయి. కొంచెం 5, 10 దినాలు లేట్ అయినా కూడా మనకి కీర పంట అనేది కూడా కలిసొచ్చేదే. ఇప్పుడంతా ఎండాకాలము కీరకాయలనేది బాగా బాడీకనేది కూల్ అనేది చేస్తుంది. ఏ పండ్ల కీరకాయ పచ్చడి అనేది 100%గా పెరుగులోకి కీరకాయ అనేది 100%గా ఏస్తారు. దానివల్ల కలిసొస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రెజెంట్ రేట్ అయితే 800-1000 పోతున్నాయన్నారు కీర. మన కాయలొచ్చేలకైతే ఇంకా జంప్ కొట్టాలి. అంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి. ఇప్పటికి 20 రోజులవుతాంది. ఇంక 20 రోజులు కానీలే. ఇంక 20 రోజులు 30 దినాలకు ఇంకో నెల పట్టినీలే. మనకి అప్పటికి మూట 2000, 3000 అమ్మిందనుకో మంచి డబ్బులొస్తుంది అన్నారది మనకి. మూట 2000, 3000 అమ్మితే. కానీ ప్రెజెంట్ ఎంత అమ్ముతున్నాయి, ఏమవుతున్నాయి అనేది మనకైతే మార్కెట్ గురించి అంతగా తెలీదు. మన కాయలొస్తే మీకైతే ఒక ఐడియాతో చెప్తాను. ఈ విధంగా అంతా కలుపుకునేసి 2 మిక్స్ చేసుకునేసి మనమైతే డ్రిప్ ద్వారానే ఎక్కిస్తాను. ఇంక రేపు 3 రోజుల తర్వాత చెట్లు ఏ విధంగా ఉన్నాయి, స్పీడప్ అయినాయా లేదనేది కూడా అయితే వీడియో ద్వారా అనేది అప్డేట్ అనేది తెలుస్తుంది మీకు. ఇప్పుడు కీరకైతే వదిలినాను ఈరోజు. ఈ విధంగా చెట్లు ఉన్నాయని మీకు తెలిసింది. ఇంక 3 డేస్ తర్వాత ఏ విధంగా ఉన్నది కూడా ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను.